ఇప్పుడు టెంపుల్ ఓన్లీ దర్శనానికి అయితే అంత పెద్దగా ఎందుకు కట్టేవాళ్ళు పూర్వకాలంలో? అసలు టెంపుల్ ఆర్కిటెక్చరే మీకు ఒక విషయం చెప్తున్నాను. టెంపుల్ అంటే టెంపుల్ అంటారు, ఇది తెలుసు కదా, దీన్ని టెంపుల్, ఓకే, టెంపుల్స్ అంటారు. టెంపుల్ అంటే ఏంటంటే మన తలే టెంపుల్. పైన ఉన్నది నార్త్, కిందకి వెళ్ళింది సౌత్. ఓకే, మనం కళ్ళు తిరగగానే ముందుకు ఉండేది ఈస్ట్. నార్త్ ఈస్ట్ అంటే భూమధ్యం. నార్త్ ఈస్ట్ అంటే భూమధ్యం. ఈ భూమధ్యం అంటే శివలింగం ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. దీనికి అంటే ఇది పురం అంటారు అన్నమాట. పురుషుడు అంటే ఏంటంటే, పురుష అంటే ఏంటంటే ఈ పురంలోకి ఎంటర్ అయ్యేవాడు పురుషుడు. ఈ పురుషుడు, స్త్రీ అంటే సాతార అంటే సత్వ తమో రజోగుణాలుగా కిందకు వచ్చేస్తాయి. మనం ఎవరం కూడా ఫీమేల్ మ్యాస్కులైన్ కాదు, వీఆర్ ఓన్లీ జీవా. ఓకే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ అప్ యు ఆర్ పురుష, ఇఫ్ యు ఆర్ గోయింగ్ డౌన్ యు ఆర్ స్త్రీ. వీఆర్ ఓన్లీ జీవా. సో ఈ ట్రావెల్లో ఏంటంటే మనం వీఆర్ లూజింగ్ అవర్ ట్రాక్. ఓకే, ఈ లూజింగ్ అవర్ ఏంటి? మనకి 9 హోల్స్, నవరంధ్రాలు అని అంటారు చూడండి. ఏంటయ్యి? 2 కళ్ళు, 2 చెవులు. మీరు ఏ టెంపుల్కి వెళ్ళారా? ఫస్ట్ గోపురాల ఎంట్రన్స్లు 4 ఉంటాయి. అవును, 4 సైడ్లు ఉంటాయి. 4 ఉంటాయి. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత 3 ఉంటాయి. 3 గేట్లు. అవేంటి? 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు. తర్వాత 2 ఉంటాయి, అంటే నమస్కార మండపంకి. 2 ఏంటి? లోపల 2 కన్నాలు, లోపల 2 కన్నాలు, అంటే యువుల దగ్గర, అప్పర్ పెలేట్ దగ్గర ఆ 2 కన్నాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇది ఎప్పుడైతే మనం ఎలా అయితే మీరు ధ్యానం చేస్తారో, ఆ ధ్యానం చేసేటప్పుడు సైలెంట్గా సౌండ్ వస్తుంది చూడండి, ఆ ప్రణవనాదం అంటారు అన్నమాట. అందుకే గణేష్కి ప్రణవం అంటారు అన్నమాట. ఆ ప్రణవనాదం వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ ప్రణవనాదమే గంట. టెంపుల్లో గంట పెడతారా? ఆ టెంపుల్ ఏంటంటే ఈ ప్రణవనాదానికి చిహ్నంగా పెట్టారు. అందుకే గంట. టెంపుల్లో ఏం లేదు. అదే నా విగ్రహాన్ని ముందర గంట కొడితే ఏమొస్తుందా? ఏం రాదు. అక్కడ ఏంటంటే పైకి వెళ్ళినా, బయటకు వచ్చినా, లోపలికి వెళ్ళినా ఆ గంట మోగుతుంది. ఆ గంట ఏంటంటే మనలోనే ఆ ప్రణవనాదం. అందుకనే గణేష్కి ప్రణవమే చేసుకుంటూ ఉంటాడు అన్నమాట. ఈ ప్రణవమే మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఆ ప్రణవం మనకి ఆటోమేటిక్గా ఎవరైతే ధ్యానం అవుతారో, సమాధి చేస్తారో, అది కంటిన్యూస్గా అది జరుగుతూ ఉంటుంది. మనం చేసేది కాదు అది. ఆ లోపలికి పైకి ప్రాణం అపానం అవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఆ కదలికలే. ఇదే టెంపుల్. లోపలే అంటే గర్భగుడిలో ఏముంటుంది? గర్భగుడి అంటే ఇదే. ఓకే, సో టెంపుల్ ఇవన్నీ కూడా బయటి అన్నీ కూడా జస్ట్ రూడిమెంటరీ. ఫండమెంటల్గా ఎల్కేజీలో మనం కొన్ని బొమ్మలేసి చెప్తాం కదా, అలాగా. మీరు డాక్టరేట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళాలి. ఓకే,